వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. మదర్ సుజ్ఞానమ్మ 35వ జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా నెల్లూరు జిల్లా జలదంకి మండలం రామవరపుపాడు గ్రామంలోని గిరిజన కాలనీలో పేదలకు దాతలు బిషప్ ఎబినేజర్ బండారు మరియు రెవరెండ్ డాక్టర్ సైమన్ సీజర్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని బెజవాడ సుధీర్ కుమార్ చే నిర్వహించబడినది. సుధీర్ కుమార్ మాట్లాడుతూ మా అమ్మమ్మ సుజ్ఞానమ్మ విజయవాడలో అనేక సంక్షేమ కార్యక్రమములు చేసినారని, కుష్టు రోగులకు ఆహార పోట్లాలు పంపిణీ, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని వారికి ఆవాసం ఏర్పచినారన్నారు. అలాగే విజయవాడ గిరిపురం ప్రాంతంలో అనేక వితంతులను చేరదీని సేవ చేసినారని కొనియాడారు. మరియమ్మ గారు రండి. తలపల త్వరగా లేచి రావాలి. తలపల యాకశ్రీ కుమారి గారు రండమ్మా. అమ్మగారు జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి గిఫ్ట్లు మరి మన బాలు మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు సుధీర్ కుమార్ గారు మరి చేతుల మీదుగా మరి వీటిని మీరు అందుకోవాలి. ఇది మీ క్రిస్మస్ గిఫ్ట్ తీసుకోండి. క్రిస్మస్ గిఫ్ట్ కరపల యశోదమ్మ అభిష రమ్మ జయంపు కవిత శ్రీ పోలమ్మ గురునాథం రవణమ్మ గారు చలంచర్ల సుశీలమ్మ గారు ఆ తరపున తీసుకోండి. మేకల బుజ్జమ్మ గారు రండమ్మ తీసుకోండి. రమేష్ తలపల చాలి గారు అయ్యా యాకసిరి రామాన్ గారు రండి. తలపల మద్దయ్య గారు సంఘ పెద్ద గారు. తలపల మాల్యోజయ్ గారు అయ్యా.
అందరు చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, అందరు చప్పలు కొట్టండి. చెప్పగల లేడిగా మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. స్తోత్ర. సంవత్సరపు దయా కిరీటము దేవుడు మరి వారి కుటుంబం మీద అయ్యగారు ఎంతో మందికి అనాథులకి చిన్న బిడ్డలు ఎంతో మంది ఎన్నో సహాయాలు మరి తల్లిగారి గారి నుంచి వచ్చినటువంటి ఆ వృత్తి మరి ఎంతో మందికి పేదవారికి సహాయం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయనట్లుగా దేవుని స్తోత్ర చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన అనుకున్న రీతిగా మీ దాసుని స్థలానికి మీరు నడిపించారు. ఇదిగో నా ప్రభా, స్టార్ ఓపెనింగ్ కార్యక్రమంలో మీ తోడుగా ఉంచారు. ఈ కొద్ది మందిగా సంఘం మేమందరం కూడా కలిసి ప్రేమతో ఆయన మీ దయజాలు మేమందరం కూడా అభినందించి ఆశీర్వదించి ప్రభా, ఇదిగో నా తండ్రి ఈ యొక్క కార్యక్రమం మర్యాదగా ఆశీర్కరంగా మీరు జరిగించారు. ఇదిగో నా తండ్రి అబ్రహాము జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యాలు ప్రభా, ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలకు కూడా ఆశీర్వాదకరము ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. సంఘ బిడ్డలను మీరు దీవించండి, సంఘ పెద్దలను ప్రభా, ఇదిగోటువంటి వృద్ధులు యవనస్తులు మీరు దీవించండి. దేవా దైవజన అయ్యగారు చేస్తున్నటువంటి నాయన ఎన్నో సహాయాలు ఎంతో మందికి నాయన ఈ యొక్క సంఘం పూర్వ దినాలలో కట్టబడిన మందిరాలు ఎన్నో ఉన్నాయి. చిన్నక్రాక, రావారపాడు, కొండముడిసిపాలెం, జమ్మలపాలెం. ఇదిగో నా తండ్రి ఇలా పరిచర్య వ్యర్థం కాకుండా మీరు ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. ఇదిగో నా తండ్రి తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దినం చిన్న కానుకగా మీ బిడ్డలో నాయన అయ్యగారు ఎంతో ప్రయాసపడి భారం కలిగి ఈ రామార్పాడు గ్రామానికి వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయుష్ ఆయుర్వేదంతో నింపండి. రాబోయే దినాలలో ఇంకా మీ దయచేసి మంచి ఆరోగ్యం దయచే, బలమును దయచేయమని, అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇచ్చిన బిడ్డలకును మరి ముఖ్యంగా ఈ బాల మినిస్ట్రీ డైరెక్టర్ గారు ఆ సమస్త మినిస్ట్రీస్ కి చేరుకుని వచ్చిన వీళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ప్రభు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గ్రామంలో ఒక ఆమె జన్మించింది. ఆమె పేరు క్రైస్తవురాలుగా మారిన తర్వాత సువార్తముగా ఆ రోజున నామకరణం చేశారు. ఆమె 35 సంవత్సరాలు గడించింది ఆమె మరణించి. ఆమె జీవించిన ప్రతి కాలం అంతా కూడా ఆమె సేవ చేస్తూనే తన జీవిత కాల పర్యంతరం కూడా గడిపింది. ఆమె విజయవాడలో గిరిపుర ప్రాంతంలో అనేక మంది పేద పిల్లలను చేర్చుకొని, హక్కును చేర్చుకొని వాళ్ళకి ఆవాసం ఏర్పాటు చేసి ఆ చిన్న బిడ్డలకు ఆహార వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి కుష్ఠ రోగుల మధ్యలోనికి వెళ్ళి గూడు రిక్షాలో వెళ్ళి నాగేశ్వరరావు అనేటువంటి డ్రైవర్ని పెట్టుకొని గూడు రిక్షా డ్రైవర్గా అన్నం పొట్లాలు తయారు చేసి, ఎవరు కూడా కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో భయపడుతూ ఉంటారు. కానీ సుజ్ఞానమ్మ గారు కుష్ఠ రోగుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. అంత మాత్రమే కాకుండా విజయవాడలో గిరిపుర ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు మనం అమ్మగారి దగ్గరికి వెళదాం, సుజ్ఞానమ్మ గారి దగ్గరికి వెళితే ఆమె చెప్పే ప్రతి మాటల్లో మనకి శాంతిని, సమాధానాన్ని ఇస్తుందని
మా యొక్క అమ్మమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా ఆమె చెప్పేటువంటి మాటలు వింటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆమె చేసినటువంటి సేవ, ఆమె జీవిత కాల పర్యంతరం కూడా దేవునికి నమ్మకంగా నిలబడినటువంటి వ్యక్తిగా ఈ రోజున రామవరపుపాడు గ్రామంలోనికి నేను రావడం జరిగింది డిసెంబర్ 19వ తారీఖున. దాన్ని పురస్కరించుకొని ఆమె యొక్క కుమారులు అనగా నా యొక్క మేనమామలు బిషప్ అయ్య గారు, ఎబ్నేజర్ అయ్య గారు, మరియు వారి యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ సైమన్ సీజరయ్య గారు, నేను ఈ విధంగా రామవరపుపాడు గ్రామంలోకి వెళ్తున్నాను. నేను చాలా కాలం తర్వాత దయచేసి మీరు రామవరపుపాడు గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు తప్పకుండా ఏదైనా సహాయం చేయమన్నప్పుడు వాళ్ళ దుప్పట్లు మనకి పంపించి ఈ క్రిస్మస్ రోజున మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం తెలియజేసినటువంటి మా యొక్క మామగారు బిషప్ ఎబ్నేజర్ అయ్య గారికి మరియు మా చిన్న మామ సైమన్ సీజరయ్య గారికి మన సంఘం తరఫున నా యొక్క హృదయపూర్వక అభివందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.